హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్స్ కట్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చాలా చక్కగా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. నేనైతే లైనింగ్ కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ కూడా కట్ చేసేసాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీనికి పైపింగ్ వచ్చేసి ఈ క్లాత్ చీరలో నుంచే తీసానండి నేను. ఇవి స్ట్రైట్ పీసులు తీసి చక్కగా నేను మీకు పైపింగ్ వేసి చూపిస్తాను. ఓకేనా? 1 ఇంచ్ ఎడల్పు మీద మనం స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి. చక్కగా ఇలా చూడండి, 1 ఇంచ్ వెడల్పు మీద ఇలా చక్కగా స్ట్రైట్ పీసులు తీసుకోవాలి. ఇలా చక్కగా మనం మొత్తం ఇలా ఆ పీస్ అంటే ఒక 4-5 వచ్చేటట్టుగా, అంటే నేను 5-6 ఇంచులు తీసుకున్నానండి. చీర క్రాస్ వస్తుంది చూడండి, దానికి అది కాకుండా ఎక్స్ట్రా ఒక 4-5 ఇంచులు తీసానమాట. అలా 3 వరుసలు వచ్చినా 4 వరుసలు వచ్చినా చక్కగా మనం ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకొని మనం పైపింగ్ అనేది రెడీ చేసుకుందాం. ఇలా మనం తీసేసుకోవాలి. ఒకవేళ మనకి చాలకపోతే మళ్ళీ రెడీ చేసుకోవచ్చు. ఒక 2 బార్లు అయితే చీర పన్నా మీద తీసేసాను. ఇలా క్రాస్గా జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు కాబట్టి మనం ఈ వీడియోలో కొంచెమే చేస్తున్నాను. అది కొంచెమే సరిపోతుంది మనకు తెలిసి, ఒక పార్ట్. కాకపోతే మళ్ళీ బ్యాక్ పార్ట్కి కావాలన్నా ఉపయోగపడుతుంది కదా, అందువల్ల. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క స్ట్రైట్ పీస్ని ఈ యొక్క పల్సటి క్లాత్లో స్ట్రైట్ పీస్ తీసినా మనకు పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసి చక్కగా మనం జాయింట్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మనం కుట్టుకోవాలి. పాదాన్ని కొంచెం ఇటు జరిపి కొట్టుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఎంత నీట్గా టైట్గా వస్తుందో మనకి. చూడండి, చేతులలో ఇలా మనం ఒక చేత్తో దారం అందించుకుంటూ ఇంకో చేత్తో ఇలా మలుచుకుంటూ చక్కగా థ్రెడ్ పైపింగ్ని తయారు చేసుకోవాలి. మడతలు పడకుండా చాలా చక్కగా నీట్గా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. చాలా మనకి టైట్గా నీట్గా వస్తూ ఉంటుంది పైపింగ్ అనేది. చూడండి ఎంత టైట్గా వస్తుంది పైపింగ్. దీని పక్కనే కుట్ట అనేది పడుతుంది మనకు. ఓకేనా? ఇలా మనం చేసుకోవచ్చు. ఈజీగా మనం మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో మెడ భాగాన్ని తీసుకోవాలి. నేను యూ షేప్ పెట్టానండి, మీరు ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. దీన్ని వేసే విధానం టిప్స్ చూడండి ఎంత బాగా వేస్తున్నాము. చక్కగా చూడండి, ఇలా ఒక చేత్తో లైనింగ్ ఇలా అణిచిపెట్టి ఇలా ఆ రౌండ్ని తిప్పుకుంటూ ఆ పైపింగ్ని వేసుకోవాలి. ఇలా కొంచెంగా హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసుకుంటూ నెక్ కూడా రౌండ్గా తిరగాలన్నమాట. మనం స్ట్రైట్గా వేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే నెక్ షేప్ అనేది అవుట్ అవుతూ ఉంటుంది. ఇలా కొంచెం తిప్పుకుంటూ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా టైట్గా పడుతుంది కుట్టు అనేది. ఓకేనా? ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ ఉల్టా సీదా చూసుకొని దాని మీద దీన్ని ఇలా బోర్లించుకొని చక్కగా మనం ఇప్పుడు ఒక పాదం మందం ఖర్చుతో ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో నేను బ్లౌజ్ కటింగ్స్ అన్నీ పెడుతున్నానండి. కావాలి అనుకున్న వాళ్ళు ఆ బ్లౌజ్ కటింగ్ బుక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా ఎలా అయితే కట్ చేస్తానో అలాగే మీకు కూడా కట్ చేసి ఇస్తున్నాను సైజుల ప్రకారం, అది కూడా నడుము సైజు ప్రకారం. కావాలి అనుకున్న వాళ్ళైతే నేను దాంట్లో కటింగ్ చెప్పాను, ఆ కటింగ్ పూర్తిగా చూసి ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, దానికి ఒకసారి కాల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ మా వాళ్ళు చెప్తారు, మెసేజ్ చేసినా చెప్తారు వాట్సాప్లో. ఓకేనా? ఇలా మనం పాదం మందం ఖర్చుతో కుట్టుకున్న తర్వాత ఇలా చక్కగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి పాదం మందం. ఓకేనా? ఖర్చు మనకేంటి అంటే కరెక్ట్గా పాదం మందం ఉండేటట్టుగా ఆ ఎగస్ట్రా పీస్ మొత్తం తీసేసుకోవాలి. చేసుకుని అక్కడక్కడ కాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా కాటు పెట్టేసి ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకొని చక్కగా కుట్టు వేసుకోవాలి. అలా కాట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు కుట్టు లైనింగ్ వైపుకి ఒకటి వేసుకోవాలి, అది కూడా పైపింగ్ పక్కనే ఇలా తీసుకుంటూ లైనింగ్ అండ్ ఒరిజినల్ పైపింగ్ అవతల పక్క వేయాలి, యువతల పక్క కాకుండా లైనింగ్ వైపుకి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, మనకేంటంటే ఇంక కొంచెం కూడా ముడత రాదు, తేడా రాదు. ఓకేనా? ఐరన్ బాక్స్ ఉంటే ముడత లేకుండా మనం అది లేకుండానే ఒకసారి రుద్ది కుట్టు వేసుకోవచ్చు. ఒకవేళ అదంతా ఎందుకంటే ఒక కుట్టు వేసుకుంటే అనుగుడు కుట్టు కరెక్ట్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, స్టాండర్డ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు యువతల పక్క ఆ థ్రెడ్ పైపింగ్ పక్కనే ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా ఎంత రౌండ్గా ఎంత నీట్గా వస్తుందో చూడండి పైపింగ్.
అసలు ఆ దారమే దానికి అతికిచ్చామా, ఈ క్లాత్ ఎటుపోయింది అన్నట్టుగా ఆ దారం ఎంతైతే ఉందో అంతే పైపింగ్, కొంచెం కూడా లావుగా రాదనమాట, నీట్గా వస్తుంది. ఓకేనా? ఇలా మనకి చూడండి రౌండ్ యూ షేప్ ఎలా వచ్చిందో చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే పై కుట్లు వేసుకోవాలి. మొత్తం కూడా చుట్టూ పై కుట్లు వేసి మంచిగా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆ షేప్ ముందు షేప్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా? ఇలా చెయ్యి అనగబెట్టి మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా. ఇలా చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. నేను ఒరిజినల్ కొలత అనేది లైనింగ్కి పెడతానండి, కొంతమంది ఒరిజినల్కి పెడతారు. నాకు ఒరిజినల్ ఏంటంటే జారుతూ ఉంటుంది కాబట్టి మనం కొలత అనేది కరెక్ట్గా పెట్టలేము. కాటన్ వాటికి పెట్టవచ్చు, ఎక్కువ శాతం లైనింగ్కి మార్కర్ కరెక్ట్గా పెట్టుకుంటాను. ఒరిజినల్ అనేది ఎక్కువగా కట్ చేసి కుట్టిన తర్వాత తీసేస్తాను అన్నమాట. ఓకేనా? ఇలా చేసేసి మనం కటింగ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క క్లాత్కి పైపింగ్ మనం ముందు భాగం ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఇంకో పార్ట్ తీసుకున్నాను, ముందు భాగంలో రెండో పార్ట్ తీసుకొని వీటికి మంచిగా చుట్టూ కూడా కుట్లు అనేవి వేసేసుకోవాలి. మనం సమానంగా అంది ఎడ్జ్ అనేది చూసుకోవాలి, క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా. నేనైతే కరెక్ట్గా చేస్తాను, కొంచెం ఎక్కువగానే పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకొని చక్కగా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసుకుంటూ చూడండి లైనింగ్ అండ్ ఒరిజినల్ ముడత లేకుండా ఒక పార్ట్కి చూపిస్తాను, తర్వాత మనం పైపింగ్ ఎలా వేస్తామో అది కూడా చూపిస్తాను. ఓకేనా? ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేద్దాం. ఇలా కరెక్ట్గా మనం తీసేసుకోవాలి. నేను ఏ వీడియో అయినా కూడా గంటలు చెప్పనండి, ఒక 10 నిమిషాలు అంటే 15 నిమిషాలు, ఎంతో పెద్ద వీడియో ఉందంటేనే 20-25 నిమిషాలు, అది కూడా చాలా పెద్ద హార్డ్ పని అయితేనే. ఇదైతే ఒక 10 నిమిషాల లోపే కాజేస్తాను. ఇప్పుడు చూడండి పైపింగ్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇది కూడా ఎలా వేయాలో చూసుకోండి ఒకసారి. చెయ్యి ఇలా అదిమి పెట్టి పైకి కిందికి ఇలా అనుకుంటూ ఆ రౌండ్ షేపులు తిప్పుతూ ఉండాలి. ఇలా చూసుకుంటూ చూడండి ఆ షేప్ కూడా ఎలా కనబడుతుందో మనకి. ఇలా వేసుకోవాలి. పాదం మందం ఖర్చు కింది దాంతోనే మనకు సంబంధం అండి. ఆ పైన ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటూ కరెక్ట్గా మన స్టిచ్చింగ్ అక్కడక్కడ కాట్లు అనేవి పెట్టాలన్నమాట. కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. కాట్లు పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు ఆ పార్ట్కి కూడా ఈ యొక్క వేసేస్తాను. ఇలా మనం ఇప్పుడు దీని మీద ఉల్టాలో వేసుకోవాలి. కింది పార్ట్ సీదా పెట్టేసి ఇది ఉల్టాలో వేసుకొని కరెక్ట్గా చంకవ దగ్గర చూసుకొని మళ్ళీ పైపింగ్ పక్కనే ఈ కుట్టు అనేది ఇలా బోర్లించి వేసుకుంటూ రావాలి. అది ఆటోమేటిక్గా మనం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఆ పైపింగ్ పక్కనే కుట్టు అనేది పడుతూ ఉంటుందండి. ఇంకా చూడండి ఎంత చక్కగా పడుతుంది. ఆ పైపింగ్ నెర్ర కూడా మీకు కనబడుతుంది చూడండి. అలా వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ వేయడం. కాకపోతే ఫస్ట్ కొంచెం అలవాటైందా కష్టంగా ఉంటుంది పైపింగ్ వేయడం. ఇప్పుడు పైనుంచి కుట్టు వేసుకోవాలి, ఇంకంతే. ఇలా వేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే లోన వర్లాక్ చేసుకోవాలి. వర్లాక్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం వీడియో చక్కగా ఫ్రంట్ పార్ట్కి నెక్కి ప్లస్ ఈ యొక్క ఫ్రంట్స్ కట్కి ఎలా వేసుకోవాలో చక్కగా చూపించాను. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బోట్ నెక్కి మూలల దగ్గర రౌండ్స్ దగ్గర పర్ఫెక్ట్గా మనం కట్ చేసినట్టుగా ఎలా రావాలో పైపింగ్ అది మీకు చూపించి మళ్ళీ వీడియో పెడతాను. ఈ వీడియో చూసిన వాళ్ళు బ్యాక్ పార్ట్ వీడియో కూడా చూడండి. ఓకేనా?